దత్తు గారు నమస్కారం అండి మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం. దత్తు గారు, మీరు మొన్న ఆగస్ట్ 15 సందర్భంగా కేశవ మెమోరియల్లో కాలేజీలో చాలా బాగా మీ గాంధర్వ్యంతో చాలా పాట పాడి అందరు విద్యార్థులను అలరించారు. దాని మీద మీ యొక్క స్పందన ఏంటి దత్తు గారు? నా స్పందన అంటే ఏమి లేదు. 10 మందిలో ఎప్పుడైనా నాకు తెలిసిన దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ 10 మందిలో చైతన్యం తీసుకురావాలన్నది నా కాన్సెప్ట్ అండి. మీకు ఈ పాటలు పాడే అలవాటు అనేది ఎప్పటి నుంచి మీకు అభిరుచిగా మారిందండి? చిన్నప్పటి నుంచి నాకైతే అంత ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్కి వచ్చాక ఈ వాతావరణాన్ని చూసి ఇక్కడున్న పరిస్థితులను బట్టి సాంగ్స్ పాడటం వల్ల నాకు కొంత ఇమేజ్ పెరిగింది అనుకుంటున్నాను. ఆ ఇమేజ్ ద్వారానే ఇంకొక 2-3 సాంగ్స్ ఇట్లా మంచిగా ఎంచుకొని ఓకే పోటీల్లో పాడటం జరుగుతుంది. అచ్చా, ఇంత ముందుకు ఎక్కడైనా మీరు స్టేజ్ షోలు చేసిన అనుభవం మీకు ఏమైనా ఉందా దత్తు గారు? స్టేజ్ షో అంటే ఇంతవరకు చేసింది ఏమి లేదు. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేశాను. అదేవిధంగా విలేజ్లో కూడా చేయడం జరిగింది. అక్కడ మంచి స్పందన వచ్చింది. అచ్చా, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాంటి ప్రదర్శించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? జిల్లా స్థాయిలో పోవడం జరిగింది. ఓకే, తర్వాత మీ కాలేజీ డేస్లో మీ యొక్క ఈ కాలేజీ చదువుని అభిరుచిని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారండి రెండింటిని ఒకేసారి? అంటే అర్థం కాలేదు. మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ చదువుకుంటున్నారు కదండి, యాజ్ ఏ స్టూడెంట్గా, మరియు తర్వాత ఈ పాటల యొక్క అభిరుచిని పాటలు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఈ స్టేజ్ మీద మంచి గొంతుతో పాడుతున్నారు కదా, ఈ చదువుని పాటలను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అడుగుతున్నామండి. యాక్చువల్గా ఒక సాంగ్ అనేది నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు ఇంతవరకు. ఓకే, ఇప్పుడన్నా పాడాలనుకుంటే అంతకు ముందు రోజు 1 డే మొత్తం దానికి స్పెండ్ చేస్తాను. మిగతా వరకు పర్సనల్గా నాకు స్టడీ వరకు నేను చూసుకుంటాను. గ్రేట్ అండి, మీరు పాట ముందే ప్రాక్టీస్ చేయకుండా వచ్చి స్టేజ్ మీద అంత అద్భుతంగా పాడగలుగుతున్నారంటే అది మేము చాలా అదృష్టవంతులు మీ గొంతుతో అలాంటి పాట వింటున్నందుకు. తర్వాత ఇప్పుడు మా శ్రోతల కోసం ఒకసారి మొన్న మీరు కేశవ మెమోరియల్లో మీకు పెద్ద అవార్డు తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక సాంగ్ పాడతారని కోరుకుంటున్నాం. సరే, మీకోసం మరి పాట పాడతాను. పాడండి సార్. మరి ఒకప్పుడు మన సంస్కృతి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు సంస్కృతి ఏ విధంగా ఉందో తెలుసు. మరి అప్పుడు సంస్కృతి చూసుకున్నట్లయితే ఇప్పుడు సంస్కృతి ఏ విధంగా దిగజారిపోతుందో కూడా మీకు తెలుస్తుంది. అదేవిధంగా దాన్నే ఈ పాట ద్వారా మీకు వినిపించబోతున్నాను. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, చేజారిపోతుంది. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, చేజారిపోతుంది. హైటెక్ కంప్యూటర్ అంటూ పక్క దేశం ప్రొసీజర్ ఎట్టి అప్పు చేసి పప్పు కూడంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి తల్లడిల్లే రైతుల గోస పట్టదాయే ఈ పాలకులకు, తల్లడిల్లే రైతుల గోస పట్టదాయే ఈ పాలకులకు. కరెంటు లేక, కాల్వలు రాక పంటలన్నీ ఎండిపోయి నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనకబాడి ఎదురు చూసే ఇప్పుడు కష్టపడకుండానే కడుపులోకి తిండి కంప్యూటరే పెట్టునంట, కడుపులోకి కంప్యూటరే పెట్టునంట. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, చేజారిపోతుంది. ఆడకూతురు ప్రాణాని కన్నా మానానికి విలువిచ్చే దేశం, ఆడకూతురు ప్రాణాని కన్నా మానానికి విలువిచ్చే దేశం. చలనచిత్రాలలో స్త్రీలు అరచిత్రంగా వేస్తున్న వేషం, మోకాళ్ళకు పైన మిడ్డి మోడలంటూ వేస్తున్నారే, మోకాళ్ళకు పైన మిడ్డి మోడలంటూ వేస్తున్నారే. ఉల్లిపుర చీర ఒళ్ళంతా కనపడే జాకెట్లే పేషన్ ఆడే నాడు విదేశీ వస్త్రాలు వస్తున్న దేశం మళ్ళీ ఇమ్మని ముందుకేశం. ఇప్పుడు చీరలు రైకలు కట్టకుండానే మిడ్డీలే సరిపోవునంట, లోపల సెడ్డీలే సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, చేజారిపోతుంది. శాస్త్రీయ పరిజ్ఞానమున్నా, చదువుకున్న మేధావులున్నా నాడు ఉపాధి లేక యువత పొరుగు దేశం పోతండ్రు వలస. విద్యార్థి కాని విద్యార్థులే విద్యార్థుల గుండె కోతలే, విద్యార్థి కాని విద్యార్థులే విద్యార్థుల గుండె కోతలే. అయ్యో ఎంసెట్టు లీకు ఈ సెట్టు లీకు చదువులన్నీ అమ్ముడాయే, అయ్యో ఎంసెట్టు లీకు ఈ సెట్టు లీకు చదువులన్నీ అమ్ముడాయే.
ఇక మార్కులు ర్యాంకులు చదువుకుంటే రావు, చదువుకుంటే వస్తాయంట, చదువును కొంటేనే వస్తాయంట. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, చేజారిపోతుంది. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వస్తే అసలైన స్వతంత్రమాని అన్నారు గాంధీ గారు. నడవడానికి ఆడోళ్ళు లేరే, కడుపులోనే చంపుతున్నారే. నడవడానికి ఆడోళ్ళు లేరే, కడుపులోనే చంపుతున్నారే. ముక్కు పచ్చారని పిల్లల్ని కూడా సొమ్ము కోసం అమ్ముడాయే. అయ్యో తేగాలు ఏమాయే, స్వతంత్రం ఎడుపాయే, ఆడపడుచు హీనమాయే. ఇప్పుడు గాంధీజీ రమ్మన్న దేశానికి వద్దు నాది కాదని వెళ్ళుతాడు, ఒక్క క్షణమైన ఉండనంటాడు. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, చేజారిపోతుంది. మన సంస్కృతి హీనంగా బహు ఘోరంగా దిగజారిపోతుంది, చేజారిపోతుంది. వాహ్ వాహ్ వాహ్, చాలా ధన్యవాదాలండి దత్తు గారు. ఇంతటి పాట విన్నందుకు. అసలు ఈరోజు మన దేశ సంస్కృతి ఏ విధంగా అవుతుంది, స్త్రీలు ఏ విధంగా పక్కదోవ పడుతున్నారు, ఈ కంప్యూటర్ దూరంలో పడి మన సంస్కృతిని ఏ విధంగా మర్చిపోతున్నామని చాలా చక్కగా వివరించారు దత్తు గారు. మీకు మా స్టూడియో నుంచి ఒక చిరు బహుమతి సత్కారం నగేష్ గారు, రాజు గారు, చారి గారి చేతుల మీదుగా మీకు అందిస్తారు. ఇప్పుడు శాల్వా సత్కారం ఈ ముగ్గురు త్రిముఖుల చేత దత్తు గారికి శాల్వా సత్కారం జరపబడుతుంది. ఈ శాల్వా ఉతికి కూడా ఒక 4 రోజులు అయినట్టుంది. ధన్యవాదాలండి. ఓకే, చాలా సంతోషం అండి దత్తు గారు. మాకు చిన్ననాటి గద్దర్ని చూస్తున్నట్లుగా ఉంది దత్తు గారు. మిమ్మల్ని ఈ ఎర్ర కండువాతో మిమ్మల్ని చూసినట్లయితే మాకు ఒక గద్దర్ గారు చిన్నతనంలో ఇలానే ఉండేవారేమో అని మాకు అనిపిస్తుందండి. మీరే కాదు, అదే విధంగా ఇదివరకు టాంచి కూడా వింటున్న మాట ఇది. నన్ను చూసినప్పుడు అందరూ కూడా ఓకే దత్తు గారు, మా స్టూడియో ప్రేక్షకులకి ఏదైనా సందేశం ఇవ్వదలుచుకుంటారండి? ప్రేక్షకుల కోసం ఒక తెలంగాణ బాణి మీ నోటి నుంచి, మీ వాణి నుంచి వినాలని కోరిక. తెలంగాణ సాంగ్స్ నేను పాడదలుచుకోలేదండి, ఎందుకంటే మన తెలంగాణ సాంగ్ పాడదలుచుకోలేదు, ఎందుకంటే మంది అంతా కలిసి ఉండాలని. సరే సరే, ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన హరిబాబు చే ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన ఊదండి ఊదండి, క్లాప్స్. ఒక తెలంగాణ సాంగ్ పాడి మీ నోటితో ఒక తెలంగాణ మీ నోటితో ఒక తెలంగాణ పాట వినిపించి మన ప్రోగ్రామ్ కి ముగింపు పలుకుదాము. తెలంగాణ సాంగ్స్ అంటే ఓకే అండి, సంతోషం. కొండలలో కోయలలో 7 గట్ల పెర్ర జెండాలలో, కొండలలో కోయలలో 7 గట్ల పెర్ర జెండాలలో, ఉండవల్లి త్యాగవల్లి కల్పవల్లి కదిలి వచ్చి నిన్న విల్లవల్లి, త్యాగవల్లి కల్పవల్లి కదిలి వచ్చిన రిద్దుమల్లి. కొండలలో కోయలలో, కొండలలో కోయలలో, కొండలలో కోయలలో 7 గట్ల పెర్ర జెండాలలో, ఉండవల్లి త్యాగవల్లి కల్పవల్లి కదిలి వచ్చిన కన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ దత్త గారు. ఒకసారి మా అభిమానులందరికీ మీ యొక్క మా అభిమానులందరికీ ఒకసారి ఏమంటారు మనం ఒకసారి మీ యొక్క వీడుకోలు పలుకులు పలుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వీట్ గురించి మీ అభిప్రాయం?
ఓకే అండి, చాలా సంతోషం దత్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. మీరు ఇలాగే మళ్ళీ వస్తూ మళ్ళీ మీ పుట్టినరోజుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పాటలు పాడవలసిందిగా కోరుతున్నామండి. చాలా సంతోషం సార్. నా పుట్టినరోజు కూడా ఈ నెల ఆగస్టు 31వ తారీఖు నాడే ఉంది. సరే సంతోషం. ఊదు ఇక క్లోజ్ చేద్దాం.